హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రీసెంట్గా ఒక చైనీస్ ప్రైవేట్ కంపెనీ ఒక కొత్త హైపర్సోనిక్ మిజైల్ ఫొటోస్, టెస్ట్ వీడియో, యానిమేషన్స్ని రిలీజ్ చేసింది. ఈ మిజైల్కి రాకెట్ బూస్టర్ ఉంది, టాప్లో హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ఉంది. అయితే చైనీస్ ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఈ హైపర్సోనిక్ మిజైల్ కేవలం $99,000 మాత్రమే ఖరీదు ఉంటుందంట. అంటే రఫ్గా 83 లక్షల రూపాయలు. ఈ ఒక్క క్లెయిమ్ అనేది ప్రపంచాన్ని షేక్ చేసింది. ఎందుకంటే ఈ ప్రైజ్కి కనీసం ఒక సబ్సోనిక్ క్రూజ్ మిసైల్ కూడా రాదు. కానీ చైనీస్ మీడియా ఈ క్లెయిమ్ని ఫాస్ట్గా స్ప్రెడ్ చేస్తూ వస్తుంది. దీనితో చైనా ప్రపంచానికి పంపుతున్న మెసేజ్ ఏంటంటే మేము డర్టీ చీప్ రేట్స్తో హైపర్సోనిక్ వెపన్స్ని మాస్ ప్రొడ్యూస్ చేయగలం. ఫస్ట్ అసలు ఈ వెపన్ గురించి చూద్దాం. చైనీస్ దీన్ని YKJ-1000 అని పిలుస్తున్నారు. ఇది మ్యాక్ 7 స్పీడ్తో వెళ్తుంది. 13,000 కిలోమీటర్ల రేంజ్లో దాడి చేయగలదని చెప్తున్నారు. మిజైల్ని లాంచ్ చేశాక రాకెట్ బూస్టర్ స్పేస్లోకి వెళ్ళి సపరేట్ అవుతుంది. అక్కడ నుండి ఈ గ్లైడ్ వెహికల్ గ్లైడ్ అవుతూ డైరెక్షన్స్ని మార్చుకుంటూ వెళ్ళి టార్గెట్ మీద అటాక్ చేస్తుంది. అలాగే చైనీస్ ఈ మిజైల్కి కేవలం 10 మీటర్ CEPA ఉంటుందని కూడా చెప్తున్నారు. అంటే ఇది యాక్యురసీ. అంటే ఒక పాయింట్ చుట్టూ 10 మీటర్ల రేడియస్తో సర్కిల్ గీస్తే అందులోనే పడుతుంది. చైనా ఫిజికల్గా ఈ మిజైల్ డిస్ప్లే మోడల్స్ని చూపించింది, లాంచ్ చేస్తున్న క్లిప్ని చూపించి మిగతాది అంతా గ్రాఫిక్స్ని చూపించింది. లాంచ్ చేసిన దగ్గర నుండి అది టార్గెట్ని హిట్ చేస్తున్న వీడియోని అయితే చూపించలేదు. అయితే చైనా దగ్గర ఆల్రెడీ DF-17 లాంటి హైపర్సోనిక్ మిజైల్స్ ఉన్నాయి. సో YKJ-1000 అనే ఒక కొత్త మిజైల్ని డెవలప్ చేసిందంటే ఈ టెక్నాలజీ పరంగా ఎవరూ డౌట్ పడట్లేదు. డౌట్ పడేది ఏంటంటే ప్రైస్. హైపర్సోనిక్ మిజైల్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఎందుకంటే ఇలా ప్రైజ్ని పెంచే కొన్ని ముఖ్యమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటిని ఎవరూ కూడా అధిగమించలేరు. ఫస్ట్ హీట్. మ్యాక్ 7 స్పీడ్ అంటే గంటకి రఫ్గా 8,500 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నప్పుడు గ్లైడ్ వెహికల్ బాడీ హీట్ అనేది 1,500 నుండి 2,000 డిగ్రీల సెల్సియస్కి చేరుతుంది. ఇంత హీట్ వల్ల మిజైల్ లోపల ఉండే ఎలక్ట్రానిక్సే కాదు, మిజైల్ మొత్తం కాలిపోతుంది. అయితే దాన్ని తట్టుకోవడానికి చాలా హై ఎండ్ మెటీరియల్స్ పైన హీట్ రెసిస్టెంట్ కోటింగ్స్ వేయాలి. ఇవి చాలా ఖరీదుంటాయి. సెకండ్, గైడెన్స్ అండ్ కంట్రోల్. మిజైల్ స్పీడ్ ఎంత తక్కువ ఉంటే టార్గెట్ని ప్రెసైజ్గా హిట్ చేసేలా కంట్రోల్ చేయడం కూడా అంత ఈజీ అవుతుంది. కానీ హైపర్సోనిక్ స్పీడ్లో అలా కంట్రోల్ చేయడమే కష్టం. దీనికి చాలా అడ్వాన్స్డ్ గైడెన్స్ కావాలి. 10 మీటర్ CEP అని చెప్తూ అలాంటి గైడెన్సే ఉందని చైనా చెప్తుంది. మూడవది, హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్లా గ్లైడ్ వెహికల్స్కి ఇంజన్ ఉండకపోయినా కూడా స్పేస్లోకి తీసుకెళ్ళడానికి మాత్రానికి రాకెట్ బూస్టర్ కావాల్సిందే. మిజైల్ రేంజ్ 1,300 కిలోమీటర్లు. ఈ క్లాస్ మిజైల్కి వాడే బూస్టరే ఎన్నో $1,000 ఖర్చు అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా హైపర్సోనిక్ మిజైల్స్ అనేవి మినిమం $5 మిలియన్ ఖరీదు ఉంటున్నాయి. రేంజ్ అండ్ టెక్నాలజీ పెరిగే కొద్దీ యూనిట్ ప్రైస్ అనేది $10 మిలియన్ కూడా ఈజీగా దాటుతుంది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ కూడా వర్షన్ని బట్టి 3 to 5 మిలియన్స్ ఉంది. రేంజ్ 800 కిలోమీటర్లకి పెరిగితే ప్రైస్ ఇంకా పెరుగుతుంది. కానీ ఇక్కడ చైనా చెప్పేది ఏంటంటే మేము జస్ట్ $1 మిలియన్ 10 హైపర్సోనిక్ మిజైల్స్ని ప్రొడ్యూస్ చేయగలం. మరి హైపర్సోనిక్ మిజైల్ ఫర్ $99,000 అనే క్లెయిమ్ని చైనా ఎందుకు చేస్తుంది? హైపర్సోనిక్ మిజైల్స్ అనేవి అన్స్టాపబుల్. బలిస్టిక్ మిజైల్స్ కన్నా చాలా తక్కువ ఎత్తులో వెళ్తాయి, రూట్ని చేంజ్ చేసుకుంటాయి. సో డిటెక్ట్ చేసిన తర్వాత షూట్ డౌన్ చేయడానికి ఉండే రియాక్షన్ టైం అనేది తక్కువ. ఇంకో పక్క ఇంటర్సెప్టర్స్ని ఫైర్ చేసినా కూడా అవి డైరెక్షన్ని మార్చుకుంటూ వచ్చే హైపర్సోనిక్ మిజైల్స్ని సక్సెస్ఫుల్గా చేస్ చేసి హిట్ చేయటమే కష్టం. అందుకనే హైపర్సోనిక్ మిజైల్స్ గురించి ప్రపంచం భయపడుతుంది. ఇంకో పక్క అవి ఉన్న దేశాలు వాటితో పవర్ని చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఉన్న చిక్కు ఏంటంటే ఇవి చాలా ఖరీదు ఉండడం వల్ల శత్రువు మీద విచ్చలవిడిగా హ్యూజ్ నెంబర్స్లో ఫైర్ చేయలేరు. ఇది ఒక్కటి కొంచెం ఉపశమనంలా ఉంది. అయితే జస్ట్ $100,000కే హైపర్సోనిక్ మిజైల్స్ని ప్రొడ్యూస్ చేయగలిగితే అంత తక్కువ ఖరీదు ఉన్నప్పుడు చైనా ఎన్నో వేల సంఖ్యలో వీటిని ప్రొడ్యూస్ చేసి
హైపర్సానిక్ మిజైళ్ల వర్షాన్ని కురిపిస్తుందని ప్రపంచ దేశాలు పానిక్ అవుతాయి. సో చైనాకి కావాల్సింది కూడా ఇదే. మిజైల్ రియలీ చైనా దగ్గర హైపర్సానిక్ మిజైల్ టెక్నాలజీ ఉంది. ఆల్రెడీ కొన్ని హైపర్సానిక్ మిజైల్స్ సర్వీస్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. అయితే అల్ట్రా లో కాస్ట్ హైపర్సానిక్ మిజైల్ అనే నెరేటివ్ని మనం పుష్ చేయగలిగితే మనం ఎన్నో $1 మిలియన్ ఖర్చు పెట్టి 50 మిజైల్స్ని ప్రొడ్యూస్ చేసిన శత్రువు మన దగ్గర 5,000 ఉన్నాయి అనుకుంటాడని చైనా ప్లాన్ చేసింది. సో చైనా అయితే ఇంతకు ముందులాగానే మరో హైపర్సానిక్ మిజైల్ని టెస్ట్ చేసింది. కానీ వీ టెస్టెడ్ ఎనదర్ హైపర్సానిక్ మిజైల్ అంటే పెద్దగా ఇంపాక్ట్ ఉండదని హైపర్సానిక్ మిజైల్ ఫర్ $99,000 అనే హెడ్లైన్తో ప్యానిక్ని క్రియేట్ చేయాలని ట్రై చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.